హాయ్ అండి, అందరికీ నమస్తే. చిరంజీవి గారి సినిమా మన శంకర వరప్రసాద్ టైలర్ మరియు విజయ్ తలపతి గారి జననాయకన్ టైలర్, ఈ రెండు టైలర్పై అయితే ఇక విమర్శలు మొదలయ్యాయి. ఇక చాలా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అసలు ఆ ట్రోల్స్ ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక మొదటిగా మన చిరంజీవి గారి సినిమా మన శంకర వరప్రసాద్ సినిమా. ఇక అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ని చూసి చాలామంది ఇక జనాలు కానీ యూట్యూబర్స్ కానివ్వండి, ఇక ఇది సినిమా లాగా అనిపించడం లేదు, సీరియల్ లాగా అనిపిస్తుంది, మరియు సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ అంతగా బాగలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కూడా సీరియల్ లాగా ఉందని ఇక ట్రోల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. ఇక అయితే అనిల్ రావుపూడి గారి సినిమాలకి ఇదేం కొత్త కాదు. ఆయన ప్రతి సినిమాకు ఇక క్రింజ్ కామెడీ అని ఇక మొదట్లో అందరూ ఉంటారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా చాలా మ్యాటర్ ఉంది. కానీ అనిల్ రావుపూడి గారు ఇక ట్రైలర్లో దాన్ని చూపించలేకపోయారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకో పూర్తిగా స్టోరీని మరియు ఇక హైలైట్ సీన్స్ని ట్రైలర్లో పెడితే ఇక థియేటర్లో ఇక అంతగా ఎగ్జైట్ కారేమో అని ఇక ఆయనైతే కొన్ని షార్ట్స్ మాత్రమే పెట్టారని నాకు అనిపిస్తుంది. ఒక్కసారిగా మనం థియేటర్లో చూసి ఇక ఫన్ మరియు కామెడీ టైమింగ్ని ఇంకా ఎంజాయ్ చేస్తే ఇక విపరీతంగా నవ్వుకుంటామని ఆయనైతే ఇక హైలైట్ సీన్స్ అయితే ట్రైలర్లో పెట్టలేదు. ఇక ట్రైలర్ లాస్ట్లో అయితే వెంకటేష్ గారి క్యామియో ఎంట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే అనిపించింది. ఇక చిరంజీవి గారి వెంకటేష్ గారి పంచ్ డైలాగ్స్ కూడా లాస్ట్లో నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయని నేనైతే అంటున్నా. ఇక ఈ ట్రైలర్పై నెగిటివిటీ ఇలా ఉన్నప్పటికీ ఇక ఈ సినిమా అయితే భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇక కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక నయనతార గారు మరియు చిరంజీవి గారి మధ్య ఇక సీన్స్ అయితే మనకు బాగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి గారిని అయితే చాలా కలర్ఫుల్గా చూపించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనిల్ రావుపూడి గారు అయితే చాలా పెద్ద ప్లాన్ వేశారని ట్రైలర్ చూసి అర్థమవుతుంది. సినిమాలో చాలా మ్యాటర్ పెట్టుకొని ట్రైలర్లో మనకు అంతగా చూపించడం లేదు. ఇక ట్రైలర్లో ఇక అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చాలామంది అంటున్నారు. ఇక చూడాలమలా సినిమాకు తగ్గట్టు ట్రైలర్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది సినిమాలు చూసి మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన విజయ్ తలపతి గారి సినిమా గురించి మాట్లాడదాం. ఇక ఈ సినిమాకి సంబంధించిన జననాయకన్ ట్రైలర్ చూసి చాలామంది ఇక ఈ సినిమా అయితే పక్కా ఇక భగవంత్ కేసరి రీమేక్ను యాజ్ ఇట్ ఈస్గా దింపారని ఇక చాలామంది అయితే రివ్యూస్ ఇస్తున్నారు. ఇక ఇదైతే భగవంత్ కేసరికి యాజ్ ఇట్ ఈస్ ఉందని ఇక ట్రైలర్ చూసి చెప్తున్నారు. ఇక ట్రైలర్ కూడా మనకు చాలా సీన్స్ భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన సీన్స్, డైలాగ్స్ ఇక మనకైతే వినిపిస్తాయి మరియు కనిపిస్తాయి. ఇక ఆయన కూతురు క్యారెక్టర్ కూడా విద్య అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక చూడాలమలా ఇక చాలామంది అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇక పూర్తి స్టోరీని అయితే భగవంత్ కేసరి నుంచి తీసుకోలేదు, కొన్ని సీన్స్ని కొన్ని ఇక లైన్స్ మాత్రమే తీసుకొని వాడారని ఇక వాళ్ళైతే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక చూసే వాళ్ళకైతే ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్గా భగవంత్ కేసరి సినిమాని ఇక తీశారన్నట్టు మనకు ట్రైలర్ చూస్తే ఇక పక్కా అనిపించడం జరుగుతుంది. ఇక సినిమా అయితే ఇది ప్రభాస్ సినిమాతో పోటీపడి రిలీజ్ అవుతుంది. ఇక చూడాలమలా ఇక ఈ సినిమాలో ఇక ట్రైలర్కు తగ్గట్టు సినిమాలో ఏమైనా చేంజెస్ చేశారా, ఇక సినిమాలో మ్యాటర్ ఉండి ట్రైలర్లో మాత్రం అలా మనకు చూపించారా అనేది ఇక సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే గైస్, ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్ని మీరు చూసారా? చూసింటే ఎలా అనిపించాయి అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక 200కి సబ్స్క్రైబర్కి అయితే మన ఛానల్ ఇక దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక బాయ్.